మనతో పాటు స్థానాచార్యులు ఉన్నారు. స్వామి, ఈ విశిష్టత, రథం విశిష్టత, ఎందుకు ఈ 32 కిలోమీటర్లు తిరుగుతారు? 32 కిలోమీటర్లు 32 నృసింహమూర్తులకి ప్రతిరూపంగా దానికి ఉపలక్షకంగా ఈ ప్రదక్షిణం చేస్తాం. ప్రదక్షిణం అనేటువంటిది మనకి అనుచానమైన సంప్రదాయం. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయడం అనేటువంటిది, అలాగే ఆలయ ప్రదక్షిణ చేయడం, గోవుకు ప్రదక్షిణ చేయడం, మాతాపితరులకు ప్రదక్షిణ చేయడం అనేటువంటిది అనుచానమైనటువంటి సంప్రదాయం. పర్వతాలు కూడా భగవత్ స్వరూపాలు కనుక, చాలా పవిత్రమైనవి కనుక, భగవంతుడు అనేటువంటి వాడు పర్వతాల మీదే అధివసించి ఉంటాడు కనుక ఆ భగవత్ స్వరూపాలైనటువంటి పర్వతాన్ని పరిక్రమణం చేసినటువందువలన మనకి చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ ప్రదక్షిణం చేసి, ముఖ్యంగా సింహగిరి ప్రదక్షిణం వలన సత్సంతానార్థులైనటువంటి వాళ్ళు సత్సంతానాన్ని పొందుతారు. మీ ఈప్సితాల్ని ఈడేర్చమని స్వామిని ప్రార్థిస్తూ ప్రదక్షిణం చేయండి. స్వామి, ఈ 32 కిలోమీటర్ల మధ్య పుణ్యస్నానాలు ఆచరిస్తారు, ఎందుకు స్వామి? పుణ్యస్నానం చేయడం ఏంటంటే, మన సింహగిరి పర్వతం సముద్రాన్ని ఆనుకొని ఉంది. అందుచేత సముద్ర స్నానం ఎప్పుడు వట్టి రోజుల్లో సముద్రాన్ని ముట్టుకోకూడదు, పూర్ణిమ నాడు మాత్రమే ముట్టుకోవాలి. అంచేత పూర్ణిమ రోజు ప్రదక్షిణ సముద్ర స్నానం చేయడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది అనమాట. అంచేత ఈ ప్రదక్షిణం కూడా చతుర్దశి నాడు సాయంత్రం చేసి, పూర్ణిమ గడియలు ప్రవేశించిన తర్వాత సముద్రంలో స్నానం చేసి అప్పుడు ప్రదక్షిణం పూర్తి చేసుకొని స్వామిని దర్శించాలి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు ప్రదక్షిణం చేయకూడదు. అంచేత అందుకనే మనకి చతుర్దశి నాడు రాత్రి ప్రదక్షిణం చేయడం, పూర్ణిమ నాడు ఉదయం సముద్ర స్నానం చేసి రాత్రి సముద్రాన్ని ముట్టుకోకూడదు, తెల్లారిన తర్వాత సముద్ర స్నానం చేసి అప్పుడు స్వామి దర్శనం చేసుకోవడం అనేటువంటి సంప్రదాయం.